యేసుక్రీస్తు నామంన మీ అందరికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరొకసారి మీతో వాక్యం పంచుకోవడానికి ఆ దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మీ అందరు కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రభు పక్షాన మనం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూసినట్టయితే దేవునితో సహవాసము చేయడము ఎలా, దేవునితో సహవాసం చేయాలంటే మనం ఏం చేయాలి అనేది బైబిల్లో నుంచి ఒక 3 విషయాలని మనము ఈ రోజున ధ్యానం చేసుకుందాం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూసినట్టయితే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఇక్కడ మనం చూసినట్టయితే దేవునితో సహవాసము చేయాలి అంటే మొదటి విషయము మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే చీకటిలో ఏమాత్రం నడవకూడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చీకటి వెలుగు అనగా ఏంటి అని మీకు అర్థమయ్యేలో చెప్పాలి అంటే, చీకటి అంటే మన పాత జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. వెలుగు అంటే క్రీస్తుతో మనం నడిచే జీవితము. కాబట్టి మనం క్రీస్తుతో సహవాసం చేయాలి అంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి కదా. మన క్రీస్తుల్లో రాకముందుకు మన పాత జీవితంలో రకరకాల అలవాట్లు, రకరకాల వేషధారణ జీవితాలు ఎన్నో ఉంటాయండి పాత జీవితంలో. అయితే క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం క్రీస్తుతో సహవాసం, దేవునితో మనం సహవాసం చేయాలంటే మనం మొట్టమొదటిగా చేయాల్సిన విషయం ఏంటంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత జీవితాన్ని ఏమాత్రం కొనసాగించొద్దు, పాత జీవితంలో ఏమాత్రం కూడా మనము అందులో నివసించకూడదు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు 2వ కొరింథీయులో మనం చూసినట్టయితే 5వ అధ్యాయంలో, మరి ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను అంటున్నారు కదా. పాతవి గతించాలి మన జీవితంలో. పాత చీకటి జీవితం మనలో ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు వెలుగు సంబంధి కాబట్టి, మన దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనము వెలుగులో జీవించాలి అంటే క్రీస్తుతో మనం జీవించాలి. ఇక క్రీస్తు ఆజ్ఞలో మనం జీవించాలి. ఇక పాత జీవితం ఏమాత్రం కూడా మనలో ఉండకూడదు అనేది ఇక్కడ మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన అంశం. ఈరోజు చాలామంది మనం గమనించినట్టయితే చర్చ్కి వస్తూ ఉన్నాం, బాగానే ఉంది, కానీ బైబిల్ చదువుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, కానీ మన పాత జీవితాలు, మన పాత అలవాట్లను విడిచిపెట్టడం లేదు చాలామంది. మనం ఏమనుకుంటున్నాం అంటే మనమే క్రీస్తుతో మనం సహవాసం చేస్తున్నాము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం పాత జీవితాన్ని విడిచిపెట్టకపోతే ఇక్కడ ఏమంటున్నా అంటే, మీరు ఒకవేళ చీకటిలో నడిచిన ఎడల మీరు అబద్ధం ఆడుచున్నారు, సత్యమును జరిగింపకుందురు అంటున్నారు. కాబట్టి సహవాసం కొనసాగాలి క్రీస్తుతో అంటే మనం పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఇక ఏమాత్రం కూడా పాత జీవితానికి తొంగి చూడవలసిన అవసరం లేదు అంటున్నారు కదా. ఇంకా మనం చూసినట్టయితే పౌలు ఏమంటాడంటే, పౌలు భక్తుడు కుక్క ఏ విధంగా అయితే కక్కి మరలా తిరిగి అదే వాంతని తింటుంది, అలా ఉండొద్దు మనము అని అంటాడు తన పత్రికలో. కాబట్టి ప్రియా దేవుని బిడ్డల, ఈరోజు నువ్వు క్రీస్తుతో స్వచ్ఛమైన సహవాసం కొనసాగించాలి అని అనుకుంటే నీ పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. మీకు ఒక ఉదాహరణ నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేంటంటే, ఒక రోజున నూతనంగా రక్షింపబడిన ఒక కుటుంబము యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత వారు సమస్తాన్ని విడిచిపెట్టేసినారు, సమస్తాన్ని తీసివేసేసినారు. సమస్తం తీసివేసేసిన తర్వాత అనుకోకుండా వారి జీవితంలో కొన్నిసార్లు కష్టాలు మొదలైనవి. వాళ్ళ కష్టాలు, విపరీతమైన కష్టాలు మొదలైనప్పుడు వారు వెళ్తున్న చర్చ్ ఫాదర్కి లేదా పాస్టర్కి ఫోన్ చేశారు. పాస్టర్ గారు ఒకసారి మా ఇంటికి రండి అన్నప్పుడు పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందమ్మా అంటే, ఇట్లా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మాకు అనేకమైన కష్టాలు, వేదనలు వస్తున్నాయ్యా, మేము ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు పాస్టర్ గారు అన్నారు, అయ్యా మీరు ఒకసారి ఆలోచన చేయండి, అన్నీ విడిచిపెట్టారా, అన్నీ తీసేశారా, ఏదన్నా మీకు అనిపిస్తుందా, ఏదన్నా ఇంకా వదలకూడదు ఏదన్నా ఉన్నదా అని అనిపిస్తున్నదా అని మీరు ఆలోచన చేయండి, ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి అన్నప్పుడు, అయితే యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత
తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న విషయాలన్నిటినీ తీసివేశారు కానీ ఒక్క వస్తువును మాత్రం వాళ్ళు తీసివేయలేకపోయినారు. అయితే వారి ఇంటిలో ఉన్న పెద్ద ఆవిడ జ్ఞాపకం వచ్చింది. అయ్యా పాస్టర్ గారు, ఇగో ఈ వస్తువుని నేను తీసివేయలేకపోయాను. ఎందుకంటే ఇది వెండితో తయారు చేయబడింది కాబట్టి దీన్ని నా పెట్టెలో దాచిపెట్టాను అనేది మరి ఎప్పుడైతే ఆవిడ చెప్పిందో పెద్ద ఆవిడ, పాస్టర్ గారు ఎంబడే చెప్పారు, అయ్యా తీసుకురండి అన్నప్పుడు ఆమె ఆ వెండిదితో తయారు చేయబడిన ఆ పాత్రని తీసుకొచ్చినప్పుడు దాన్ని తొలగించి వేసేసినప్పుడు ఆ ఇంటిలో సమాధానము దిగి రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది చిన్నదే ఉండవచ్చు కదా, కానీ తన జీవితం తన కుటుంబానికి మొత్తం కూడా సమాధానం లేకుండా చేసింది. ప్రియా దేవుని బిడ్డల, ఈ రోజున నువ్వు కూడా అనుకుంటున్నావు ఏంటంటే చిన్నదే కదా ఇది, ఈ చిన్న అబద్ధమే కదా, ఈ చిన్న విషయమే కదా, ఈ చిన్న అంశమే కదా, ఏమవుతుందిలే విడిచిపెట్టకపోతే, నడుస్తుందిలే, ఏం కాదులే, దేవుడు చూసి చూడనట్టు ఉంటాడులే అని అనుకుంటున్నామేమో. కానీ ఆ చిన్న విషయమే నీ జీవితానికి సమాధానం లేకుండా చేస్తుందేమో. క్రీస్తుకు నీకు సహవాసం లేకుండా పాడు చేసేది ఆ చిన్న విషయమే అనేది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ రోజున ఏదుందో ఆ చిన్న విషయము కానీ పెద్ద విషయం కానీ ఈ రోజున అది విడిచిపెడితేనే కానీ నీ జీవితంలో నీ కుటుంబంలో సమాధానం ఉంటుందనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, చాలామంది చేసే పొరపాట్లు ఇవే, చిన్న చిన్నవే కదా అని కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు. అవే ఆ చిన్న విషయాలే మన జీవితంలో మరి అనేకమైన నష్టాలకి దారితీస్తుంది. మనం జీవితం ఎదగకుండా, మన జీవితంలో సమాధానం లేకుండా, ఆనందం లేకుండా చేసేది ఆ చిన్న విషయాలే. కాబట్టి ఈ రోజున నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, క్రీస్తుతో నువ్వు సహవాసం కొనసాగాలి అనుకుంటే ఆ పాత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టాలి. అది ఏదున్నా, ఏ చిన్న అంశము నీ జీవితంలో ఉన్నా అది తీసివేసుకోవాల్సిన అవసరత ఉన్నది అనేది ఇక్కడ మొట్టమొదటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండో అంశాన్ని మనం చూసినట్టయితే 2వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయనని ఎరిగి ఉన్నామని తెలుసుకొనొచ్చు, చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలని గైకొనని వాడు అబద్ధికుడు. ఈ రెండవ పాఠం ఏంటి అని అంటే, ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి కదండి. ఈరోజు మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో అనేకమైన ఆజ్ఞలు మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు మనం పాటించే వారంగా ఉండాలి. ఆయన చెప్పే మాటలు మనం వినే వారంగా ఉండాలి. ఆయనతో సహవాసం చేస్తున్నామని చెప్పుకొనొచ్చు, ఆయన చెప్పిన మాటలు వినకుండా ఆయన చెప్పిన మాటలు పెడచెవిన పెడతా ఉంటే ఆయనతో సహవాసం మనం ఏ విధంగా కొనసాగుతాము. కాబట్టి ఈ రోజున దేవునితో సహవాసం నువ్వు కొనసాగాలి అంటే, నీ సహవాసం బలిష్టంగా ఉండాలి అంటే, కట్టడుగా బలంగా ఉండాలి ఆయనతో సహవాసం అంటే, రెండవది నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన ఆజ్ఞలను పాటించాల్సిన అవసరం ఉంది. పిల్లరా, ఈ రోజున ఎంతమంది మనం దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాం, ఎంతమంది దేవుని ఆజ్ఞలకు లోబడుతూ ఉన్నాం, ఎంతమంది దేవుని మాటల ప్రకారం మనం జీవిస్తూ ఉన్నాం అనేది ఒకసారి మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మనమందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే దేవుని ఆజ్ఞలను ఎట్టి పరిస్థితుల్లో నేను పాటిస్తాను అనేది మనం తీసుకోవాల్సిన నిర్ణయం. ఏంటి ఆయన ఆజ్ఞలు? ఉదాహరణ కొన్ని చెప్తాను. ఏంటి అంటే, ప్రతి ఆదివారం మనం చర్చికి వెళ్ళాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప ప్రమాదం వచ్చినా, ఎంత మనకి అనారోగ్యత వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా ఆయన మందిరానికి మనం తప్పకుండా ప్రతి ఆదివారం వెళ్ళాల్సిన బాధ్యత, భారము మన మీద ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండవది మనం చేయాల్సింది ఏంటంటే, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాల్సిన మన మీద ఒక భారం ఉన్నది అనేది జ్ఞాపకం చేయాలి. కాబట్టి ఈరోజున క్రైస్తవులముగా మనం అనేక మంది చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞ ఏంటి అంటే ప్రార్థన చేయాలి కదండి. ఎంతమంది మనం ప్రార్థన చేసుకుంటున్నాం? ప్రార్థన అంటే చిరాకు కొంతమందికి ప్రార్థన అంటే చిన్నచూపు, కొంతమందికి ప్రార్థన అంటే అలసట. ఏమాత్రం కూడా ప్రాధాన్యత మన ప్రార్థనకి ఇవ్వము. కాబట్టి ఈరోజున నువ్వు దేవునితో సహవాసం చేయాలి. నిన్ను దేవుని ఒక బలమైన సహవాసంలోకి నడిపించేది ప్రార్థన జీవితమే. కాబట్టి ఆ ప్రార్థనను మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. మూడవది మనం చూసినట్టయితే ప్రతిరోజు గంటల తరబడి బైబిల్ చదవాలా. మనం చాలామంది క్రైస్తవులు ఈ రోజున బైబిల్ చదవటానికి సమయం ఇవ్వటం లేదు. దేవుని వాక్యం వినటానికి సమయం ఇవ్వటం లేదు. ఈ రోజున వేరే చూస్తూ ఉంటాం, వేరే వింటూ ఉంటాం, కానీ వేరే చదువుతూ ఉంటాం. కానీ బైబిల్ చదవటానికి చాలామందికి చాలామందికి ఏంటంటే
మరి బైబిల్ అనగానే ఒక తెలియని అలసట, తెలియని నిర్లక్ష్యము కనపరుస్తూ ఉంటాం. ఇలా ఉంటే మనం దేవునితో ఎలా సహవాసం చేస్తాము? ఈ ఆగ్ ఈ ఒక సాధారణమైన ఆజ్ఞలే ఇవి. చర్చికి వెళ్ళడము, ప్రార్థన చేసుకోవడము, బైబిల్ చదువుకోవడము, సహవాసము, మన సంఘ సహవాసాలు, ప్రార్థన కూటములు మనం అటెండ్ కాము కొన్నిసార్లు. ప్రార్థన కూటములు మనము కొన్నిసార్లు వెళ్ళాలి. ప్రార్థనలో మనము ఏకీభవించాలి. సంఘ ప్రార్థనలు ఉంటాయి. కొన్నిసార్లు శుక్రవారం బైబిల్ స్టడీ, గృహ దర్శనాలు, గృహ కూడికలు ఉంటాయి. వాటితో కలిసి మనం వెళ్ళాల్సిన అవసరం ఉన్నది అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చేస్తే మన సహవాసం దేవునితో బలంగా ఉంటుంది అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటిగా పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. రెండోది ఆయన ఆజ్ఞలను పాటించే వారంగా ఉండాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. మూడోది 4వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నారంటే, ఎవడైనాను దేవుని ప్రేమించుచున్నామని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు అగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించుచు వాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలనని ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. మూడవ షరతు ఏంటంటే, మనం దేవునితో సహవాసం చేయాలంటే ఈ లోకంలో మనకి కొన్ని బంధువులు ఉన్నాయి, కొన్ని బంధువులు ఉంటారు, కొన్ని బంధత్వాలు ఉంటాయి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మన మీద ఉంటాయి. వాటిని మనం ప్రేమించే వారంగా ఉండాలి అని అంటున్నాడు. ఏంటి? మన బంధువులు కానీ, మన సంఘ సభ్యులు కానీ, మన స్నేహితులు కానీ, మన కుటుంబ సభ్యులని మనం ప్రేమించాలి కదండి. ఈ రోజున స్వచ్ఛమైన దేవునితో సహవాసం చేయాలంటే ఈ లోకంలో ఉన్న మన బంధువులను మనం ప్రేమించాలి, మన అన్నదమ్ములను మనం ప్రేమించాలి, మన రక్త సంబంధులను మనం ప్రేమించాలి, సంఘంలో ఉన్న మన సంఘ సభ్యులను మనం ప్రేమించాలి. ఈ రోజున చూసినట్టయితే సంఘంలో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి అంటే గ్రూపులు ఉన్నాయి, కొన్ని గ్రూపులు, ఈ గ్రూపు ఆ గ్రూపు అంటూ, లేకపోతే కులము అంటూ, లేకపోతే ప్రాంతము అంటూ, లేకపోతే చదువు ఉన్నదని, ఉన్నవాళ్ళని, పేదవాళ్ళని, ఈ రోజున రకరకాలుగా మరి సంఘంలో ఒక గ్రూపుగా మరి డివైడ్ అవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ రోజున నువ్వు కనబడుతున్న నీ సహోదరుని ప్రేమింపకపోతే నువ్వు దేవుని ఎలా ప్రేమించగలవు అని అంటున్నాడు. కాబట్టి నువ్వు అబద్ధికుడవు. నువ్వు దేవునితో సరైన సహవాసం కలిగి ఉండాలి అంటే ఫస్ట్గా నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. నీ సహోదరునితో నువ్వు మంచి సహవాసం కలిగి ఉండాలి అనేది ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఒకవేళ మనం ఇంకా మన తమ్ముళ్ళతో కానీ, అక్కలతో కానీ, చెల్లెలతో కానీ, లేదా సంఘ సభ్యులతో కానీ సరైన సహవాసం కలిగి లేకపోతే నువ్వు దేవునితో ఎట్టి విధంగా సహవాసం కలిగి నేరవు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటిగా నువ్వు కనబడి నీ సహోదరుని ప్రేమించు. కొంతమంది ఏమంటారంటే, పాస్టర్ గారు నేను ఏదైనా చేస్తాను కానీ వారితో మాట్లాడాను పాస్టర్ గారు, ఇక జరగని పని అంటూ ఉంటారు. నువ్వు దేవునితో సహవాసం చేయడానికి వస్తూ ఉన్నావు, దేవుని ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, కానుకలు ఇస్తున్నావు, కానీ నీ పక్కన సహోదరుని నువ్వు ప్రేమించకపోతే దేవుడు నిన్ను ఎలా అంగీకరిస్తాడు? ఒకసారి ఆలోచించాలి. కాబట్టి దేవునితో నువ్వు సహవాసం చేయాలి అంటే మూడో విషయం ఏంటంటే, మొట్టమొదటిగా నీ సహోదరుని ప్రేమించు. అది సంఘంలో కానీ, అది సమాజంలో కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ, నీ ఇంటిలో ఉంటున్న నీ రక్త సంబంధులను కానీ నువ్వు ప్రేమించేవారుగా ఉండాలి, క్షమించేవాడుగా ఉండాలి. అప్పుడైతేనే దేవుడు, ఆ స్వచ్ఛమైన దేవుడు, ప్రేమమయుడు నీతో సహవాసం చేయటానికి సంసిద్ధంగా ఉంటాడు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, ఈ రోజున దేవునితో నువ్వు సహవాసం చేయాలి అంటే నీ సహోదరుని ప్రేమించు. అది ఎంత కష్టమైనా కదండి. కొన్నిసార్లు చెప్పడం ఈజీ, కానీ కొన్నిసార్లు కొంతమంది చేసే మాటలు, మాట్లాడిన మాటలు కానీ, వారు చేసిన కొన్ని క్రియలు కానీ మనకు గుర్తుకొస్తూ ఉంటే వారిని ఎన్నడూ మనము మాట్లాడాలనిపించదు, వారితో ప్రేమగా ఉండాలని అనిపించదు. కానీ మనకి దేవుడు ముఖ్యం. దేవునితో మనం సహవాసం చేయాలి అంటే మొదటిగా మనం ఈ లోకంలో ఉన్న సహోదరులని ప్రేమించే వారంగా ఉండాలి అనేది ఇక్కడ రాస్తూ ఉన్నాడు కదండి. ఆజ్ఞలు కూడా మనం చూసినట్టయితే పాత నిబంధనలు 10 ఆజ్ఞలు ఉంటే, నూతన నిబంధన వచ్చేసరికి ఆ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా చేసినాడు. మొదటి ఆజ్ఞ ఏంటి?
నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించమన్నాడు. రెండవది నిన్ను వాళ్ళని నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. చూసారు, ఈ రోజున మన పొరుగు వారిని, అది సంఘంలో ఉన్న సభ్యులను కానీ, మన కుటుంబంలో ఉన్న సభ్యులను కానీ, మనం వర్క్ చేసే దగ్గర కానీ, ఎక్కడున్నా కూడా మనం ప్రేమించని వారంగా ఉంటే దేవునితో మనం సహవాసం చేయలేము అనేది స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి పిల్లరా, ఈ 3 విషయాలు: ఒకటి, చీకటిని జీవితాన్ని విడిచిపెట్టాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, మన సహోదరులను మనం ప్రేమించే వారంగా ఉండాల్సిన అవసరం ఉన్నది అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇవి చేస్తామో దేవునితో మనం సహవాసం చేసే వారంగా ఉంటాం. దేవుడు మనతో సహవాసం చేస్తాడు. ప్రతిరోజు దేవునికి మనకి ఒక బలమైన రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. ఇద్దరికి ఒక బలమైన ఒక సహవాసము దేవునికి మనతో ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకొని, ఈ ఈ యొక్క మాటలు దృష్టిలో పెట్టుకొని ఆయనలో సహవాసంలో కొనసాగాలని ప్రభు పక్షాన మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వేశ్వరుడా, మీకు నా స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నిజమే ప్రభా, మీతో సహవాసం చేయాలి అంటే చీకటి జీవితాన్ని విడిచిపెట్టాలి అంటే మా పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితంలో కొనసాగాలి అంటున్నాం. అంతేకాదు ప్రభా, మీతో సహవాసం చేయాలంటే మీరు ఇచ్చిన ఆజ్ఞలు మేము పాటించాలి అంటున్నాం నాయన. అంతేకాదు ప్రభా, మీతో సహవాసం చేయాలంటే ఈ లోకంలో ఉన్న మా పొరుగువారిని మేము ప్రేమించాలి, మా సహోదరులని సహోదరులని మేము ప్రేమించాలి, మా రక్త సంబంధులను మేము ప్రేమించాలని మీరు నేర్పించినారు. కాబట్టి అయా, మీతో మేము సహవాసం చేయాలంటే ఇవన్నీ పాటించే నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ వివేకం మా అందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి, వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము సమాధానం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.